సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమా జీవితం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే సిమ్రాన్ జీవితంలో ఓ తీరని విషాదం ఉంది. ఆమె సోదరి మోనాల్ కేవలం 21 ఏళ్లకే కన్నుమూసింది. అక్కలా స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న ఆమె అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. తన అందం, అభినయంతో కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్గా చేసింది సిమ్రాన్. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, శ్రీకాంత్, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది ముద్దుగుమ్మ. అయితే పెళ్లి తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది సిమ్రాన్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. శుభ్రం రిపీట్ శబ్దం, గుడ్ బ్యాడ్, అగ్లీ, టూరిస్ట్ ఫ్యామిలీ తదితర సినిమాల్లో సిమ్రాన్ పోషించిన పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోస్లోనూ సందడి చేస్తోంది అందాల తార. ఇదిలా ఉంటే సిమ్రాన్ సినిమా జీవితం అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఈ అందాల తార జీవితంలో ఒక తీవ్ర విషాదం ఉంది. సిమ్రాన్, మోనాల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. సిమ్రాన్కి మోనాల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు కూడా సినిమాలు చేశారు. ముఖ్యంగా మోనాల్ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఇష్టం అనే సినిమాలో నటించిన మోనాల్ తమిళ్లో దళపతి విజయ్తో కలిసి బద్రీ రీమేక్లో హీరోయిన్గా చేసింది. అక్క సిమ్రాన్లా స్టార్ హీరోయిన్ కావాలని మోనాల్ కలలు కంది. అయితే విధి ఆమెను చిన్న చూపు చూసింది. 2002 ఏప్రిల్ 14న అర్థాంతరంగా తనువు చాలించింది మోనాల్. చెన్నైలోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికి మోనాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఈ ఘటన అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. కాగా మోనాల్ బలవన్మరణానికి ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కారణమని సిమ్రాన్ సంచలన ఆరోపణలు చేసింది. అతను ప్రేమ పేరుతో తన చెల్లిని మోసం చేశాడని, ఆ బాధ తట్టుకోలేక మోనాల్ ఆత్మహత్య చేసుకుందని పలు సందర్భాల్లో వాపోయింది సిమ్రాన్. అయితే కాలక్రమేణా ఈ కేసు నీరుగారిపోయింది. ఇప్పటికీ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే మోనాల్ చనిపోయి సుమారు 24 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆమెని తలుచుకుంటోంది సిమ్రాన్.